వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మాతృభాష బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి మనం తెలుసుకుంటున్నాం. బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి కనుక తీసుకుంటే మనం ఇక్కడ లక్ష్యాలకు సంబంధించి తర్వాత స్పష్టీకరణకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి, మనం తెలుసుకుందాం. మాతృభాషగా తెలుగును కలిగిన వారు ప్రథమ భాషగా తెలుగును అభ్యసించడం జరుగుతుంది. అంటే మన తెలంగాణ భాషకు తెలుగుకు సంబంధించి, ఆంధ్రాకు సంబంధించి తెలుగు, ఇవి మాతృభాషగా ఈ రెండు రాష్ట్రాలు ప్రథమ భాషగా తెలుగును అభ్యసించడం జరుగుతుంది. మొట్టమొదట ప్రపంచ స్థాయిలో లక్ష్యాల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఇతను అమెరికాకు చెందినటువంటి వాడు. లక్ష్యాల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటి వాడు బెంజమిన్ ఎస్ బ్లూమ్ అని మనం చెప్పొచ్చు. మరి ఇతను బెంజమిన్ ఎస్ బ్లూమ్ యూనివర్సిటీ కమిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే సంస్థకు సెక్రటరీగా ఉంటూ లక్ష్యాలపై పరిశోధన చేశాడు. ఏ యూనివర్సిటీకి సెక్రటరీగా ఉన్నాడు, ఏ సంస్థకు సెక్రటరీగా ఉన్నాడంటే యూనివర్సిటీ కమిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటి సంస్థకు సెక్రటరీగా ఉంటూ లక్ష్యాలపై పరిశోధన చేశాడు. మరి ఇతను 1956 సంవత్సరంలో ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వారు ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవరు? బెంజమిన్ ఎస్ బ్లూమ్ ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించారు. ఏ సంవత్సరంలో? 1956 సంవత్సరంలో. మనకు ఇయర్ ఇంపార్టెంటే, వ్యక్తి ఇంపార్టెంటే, వ్యక్తి చేసినటువంటి మన విద్యకు సంబంధించినటువంటి చేసిన పనులు కూడా ఇంపార్టెంటే. ఆ అంశాలు మనం గుర్తుంచుకోవాలి. మరి ఇతను జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలపై మాత్రమే పరిశోధన చేశాడు. బెంజమిన్ ఎస్ బ్లూమ్ దేనిపై పరిశోధన చేశాడంటే జ్ఞానాత్మక రంగము, ఇది గుర్తుంచుకోవాలి. జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి పరిశోధన చేసినటువంటి వాడు బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి వ్యక్తి. మరి భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలపై పరిశోధన చేసింది డేవిడ్ ఆర్ క్రాత్హోల్. తర్వాత మానసిక చలనాత్మక రంగంపై పరిశోధన చేసింది ఎవరు అంటే ఎలిజబెత్ సింప్సన్ అండ్ దేవ్ అనేటువంటి వారు పరిశోధన చేయడం జరిగింది. అంటే మనకు జ్ఞానాత్మక రంగం ఒకటి, తర్వాత భావావేశ రంగం ఒకటి, మానసిక చలనాత్మక రంగం ఒకటి. జ్ఞానాత్మక, భావేశ, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి పరిశోధన చేసింది, దీనికి సంబంధించినటువంటి చేసింది ఎవరు అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత భావవేశ రంగానికి సంబంధించి డేవిడ్ ఆర్ క్రాత్హోల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి తీసుకుంటే ఎలిజబెత్ సింప్సన్ అండ్ దేవ్ అనేటువంటి వారు చెప్పుకోవచ్చు. తర్వాత బ్లూమ్ తర్వాత జ్ఞానాత్మక రంగంపై పరిశోధన చేసింది ఎవరంటే క్లార్క్ అనేటువంటి వాడు 1964 సంవత్సరంలో పరిశోధన చేశాడు. ఇది మనకు లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే ఈ జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలకు, ఈ 3 రంగాలకు సంబంధించే మనము లక్ష్యాలు స్పష్టీకరణని వీటి నుంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఈ లక్ష్యాలు మనకు ఎన్ని రకాలుగా తెలుస్తుందంటే లక్ష్యాలు మనకు 3 రకాలుగా తెలుస్తుంది. 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అని మనం తెలుసుకున్నాం. ఈ బెంజమిన్ ఎస్ బ్లూమ్ ప్రవేశపెట్టినటువంటి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలను ఏ విధంగా ఇచ్చాడో బ్లూమ్స్ వర్గీకరణ తెలుసుకుందాం. తర్వాత క్రాత్హోల్ అండ్ అండర్సన్ల వర్గీకరణ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. బ్లూమ్స్ వర్గీకరణ, క్రాత్హోల్ అండ్ అండర్సన్ల వర్గీకరణ. జ్ఞానం, విద్యార్థి జ్ఞానం నుంచి అవగాహన స్థాయి, తర్వాత వినియోగ స్థాయి, తర్వాత విశ్లేషణ స్థాయి, సంశ్లేషణ స్థాయి, మూల్యాంకన స్థాయి అనేటువంటిది పొందడం జరుగుతుంది అనేటువంటి లక్ష్యాలను ప్రవేశపెట్టాడు. అంటే ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని కలిగించాలా, దాంతోపాటు అవగాహన స్థాయిని పెంపొందించాలా, నిజ జీవితంలో వినియోగించుకునేటట్టు చేయాలా, ఒక విషయాన్ని విశ్లేషించుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించాలా, దాన్ని సంశ్లేషణ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించాలా. ఇవన్నీ చేస్తే ఆ మూల్యాంకనంలో విద్యార్థి విజయాన్ని సాధించేవాడిగా ఉండాలని మనకు బ్లూమ్స్ వర్గీకరణ ఈ విధంగా జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని ఈ విధంగా లక్ష్యాలను మనకు వర్గీకరించాడు. ఇది బ్లూమ్స్ వర్గీకరణ.
తర్వాత క్రాథాల్ అండ్ అండర్సన్ వర్గీకరణ చూసుకుంటే కొంత వేరుగా పదాలు వేరుగా ఉంటాయి కానీ కాన్సెప్ట్ మాత్రం భావన మాత్రం అదే. ముందు ధారణ కలిగి ఉండడం, ధారణ అంటే జ్ఞానమే, తర్వాత అవగాహన చేయడం, తర్వాత వినియోగించడం, తర్వాత విశ్లేషించడం, తర్వాత విలువ కట్టడం, తర్వాత సృజించడం, ఇవి ఈ అంశాలు. మరి ధారణ కలిగి ఉండడం అనేటువంటిది తీసుకుంటే ఇక్కడ జ్ఞాపక శక్తి. ధారణ అంటే ఒక విషయానికి సంబంధించి మనం ఏదైనా చెప్తే విద్యార్థి వినగలిగేటువంటి సామర్థ్యం, జ్ఞప్తిలో ఉంచుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం ధారణ అంటాం. దాన్ని ఏం చేయాలి, విద్యార్థి అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యం అనేటువంటిది ఉండాలి, ఆ లక్ష్యాన్ని సాధించబడాలి. నిజ జీవితంలో వినియోగించుకోవాలి, దాన్ని విశ్లేషించగలగాల, దాన్ని విలువ కట్టేటువంటి సామర్థ్యం కూడా విద్యార్థికి ఉండాలి. ఒక అంశం ఏంటి, ఆ అంశానికి సంబంధించినటువంటి విషయం ఏంటి అనేటువంటి విలువ కట్టేటువంటి సామర్థ్యం ఉండాలి. తర్వాత సృజించడం, నూతనమైనటువంటి విషయాలను సృజించేటువంటి సామర్థ్యం అనేటువంటిది ఉండాలి. ఇది బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి ఈ విధంగా, తర్వాత క్రాథాల్ అండర్సన్ వర్గీకరణకు సంబంధించి ఈ విధంగా మనకు ఈ టేబుల్ బట్టి కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి బ్లూమ్స్ ప్రతిపాదించినటువంటి వర్గీకరణని వరుస క్రమంలో అమర్చండి అని మనకి ఈ విధంగా ఇవ్వచ్చు. ఆరోహణ క్రమం అని అడగచ్చు, అవరోహణ క్రమం అని కూడా అడగచ్చు. సేమ్ అదేవిధంగా క్రాథాల్ అండ్ అండర్సన్ వర్గీకరణకు సంబంధించి కూడా మనకి ఈ విధంగా కూడా అడగచ్చు. లేకపోతే ఏదైనా ఒక అంశం ఇచ్చి ఇది ఎన్నో స్థానం అని కూడా అడగవచ్చు. కాబట్టి ఈ టేబుల్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఇది మనకు బ్లూమ్స్ వర్గీకరణ ఈ విధంగా ఉంది. ఇక తర్వాత ఈ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఇదే మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఇక్కడ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి తీసుకుంటే జ్ఞానము, అవగాహన, వినియోగము, తర్వాత సంశ్లేషణ, తర్వాత మూల్యాంకనమైనటువంటి ఉన్నాయి. మరి ఇక్కడ మొత్తం నుండి విభాగాలు. విశ్లేషణ అంటే విశ్లేషించడం పూర్తిగా, సంశ్లేషణ అంటే మొత్తంగా. ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించి. అయితే భావవేశ రంగానికి సంబంధించినటువంటి అంశాలు, లక్ష్యాలుగా ఏవి ఉన్నాయి? ఈ భావవేశ రంగానికి సంబంధించి దీనిలో ముందు గ్రహించడం, తర్వాత ప్రతిస్పందించడం, తర్వాత మూల్య నిర్ధారణ, తర్వాత వ్యవస్థీకరణ, తర్వాత లక్షణీకరణ, తర్వాత శీలస్థాపన. అంటే దీంట్లో భావావేశ రంగంలో అత్యున్నతమైనటువంటిది ఏది అంటే శీలస్థాపన, క్యారెక్టరైజేషన్. అంటే ఒక వ్యక్తిగా సరైనటువంటి వాడుగా ఉండగలిగేటువంటిది మనం శీలస్థాపన అని చెప్పుకోవచ్చు. అంటే ఒక విషయాన్ని గ్రహించి, దాన్ని ప్రతిస్పందించి, తర్వాత మూల్య నిర్ధారణ చేసి, దాన్ని ఒక వ్యవస్థీకరించి, దాన్ని ఒక లక్షణీకరణ చేసి శీలస్థాపన చేసుకోవడం భావావేశ రంగానికి సంబంధించినటువంటిది. తర్వాత మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి తీసుకుంటే అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణ అనేటువంటిది. దీంట్లో కూడా జ్ఞానాత్మక రంగంలో చివరిది ఉన్నతమైనటువంటిది ఏంటంటే మనం మూల్యాంకనం చెప్తాం, భావేశ రంగంలో శీలస్థాపన అని చెప్తాం, తర్వాత మానసిక చలనాత్మక రంగంలో సహజీకరణ అని మనం చెప్తాం. ఇక్కడ మానసిక చలనాత్మక రంగాన్ని కనుక చూసుకుంటే అనుకరణ, ఒకరు చేస్తూ ఉంటే దానికి సంబంధించి అదే విధంగా చేయడం, ఏదైనా బొమ్మలు తయారు చేయడం ఒకరిని అనుకరిస్తూ, అనువర్తనం ఉపయోగించడం, తర్వాత నియంత్రణ, కంట్రోల్కి సంబంధించినటువంటి అంశం. అంటే ఒక వస్తువులను పట్టుకోవడం కావచ్చు, ఒక బరువును మోయడం కావచ్చు, నియంత్రణ చేయడం, సమన్వయం చేయడం, కలపడం, ఇవన్నీ కూడా ఏ విధంగా దేనికి సంబంధించి అంటే మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి. ఇవి మనం మామూలుగా వీటిని ఏమంటారంటే జ్ఞానాత్మక రంగము హెడ్కి సంబంధించినటువంటి అంశంగా తీసుకుంటారు, హెడ్. తర్వాత భావేశ రంగానికి సంబంధించి హార్ట్కి సంబంధించి తీసుకుంటారు. తర్వాత మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి హ్యాండ్కి సంబంధించి తీసుకుంటారు. అంటే H3, హెడ్, హార్ట్, తర్వాత హ్యాండ్స్. అంటే జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఏమొస్తుందంటే ఇది మొత్తము మెదడుపై ఆధారపడి చేసేటువంటి పని అని దానికి సంబంధించిందని చెప్పుకుంటాం. భావేశ రంగం అంటే పూర్తి మన భావనలకు సంబంధించి, హృదయానికి సంబంధించింది మనం చెప్పుకుంటాం. తర్వాత మానసిక చలనాత్మక రంగం అంటే టోటల్ హ్యాండ్, చలన నైపుణ్యాలన్నిటి కూడా మనం చేతులతోనే చేస్తాం. చలనాత్మక రంగం అంటే వాటికి సంబంధించి. అంటే ఒక పాఠ్యాంశము ఈ 3 లక్ష్యాలపై, ఈ 3 రంగాలపై ఆధారపడి ఉండాలని మనకు చెప్పడం జరుగుతుంది. జ్ఞానాత్మక, భావేశ, మానసిక చలనాత్మక రంగాలపై ఆధారపడి ఉండాలా. ఇవన్నీ కూడా సాధించబడాలని మనకు విద్యారంగానికి సూచన చేయడం జరుగుతుంది. ఇక మనకి SCERT వారు
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు 1972 డిఈడి, 1973-74 యాజ్ పర్ బిఈడి ఏ స్కూల్ లెవెల్ మాన్యువల్ సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించి తెలుగుకు సంబంధించినటువంటి 10 లక్ష్యాలను పేర్కోవడం జరిగింది. అంటే ఎస్సీఆర్టీ వారు 1972లో డిఎడ్ వారికి, తర్వాత 1973-74 విద్యా సంవత్సరానికి తీసుకుంటే బిఎడ్ వాళ్ళకు ఏం చేశారంటే ఏ స్కూల్ లెవెల్ మాన్యువల్ సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించారు. దేనికోసం నిర్వహించారంటే తెలుగుకు సంబంధించి అట్లా నిర్వహించి దీన్ని ఏం చేశారంటే తెలుగుకు సంబంధించి ఎన్ని లక్ష్యాలంటే 10 లక్ష్యాలను పేర్కొనడం జరిగింది. ఈ రంగాలు ఉన్నాయి కదా, ఈ రంగాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుకు సంబంధించి ఎన్ని అంశాలు ఉన్నాయి, ఆ అంశాలను ఏ విధంగా ఫాలో కావాలని మనకు చెప్పడం జరిగింది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే దీంట్లో ఇప్పటి వరకు కొలమానాలు లేని లక్ష్యాలు భావావేశ రంగానికి సంబంధించింది. భావావేశ రంగానికి ఏమైనా కొలమానాలు ఉంటాయా? ఉండవు. భావానికి సంబంధించి మనం ఉండదు. జ్ఞానానికి సంబంధించి ఒక పరీక్ష పెడితే తెలిసిపోతుంది. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి ఏదైనా వర్క్ చేస్తే తెలుస్తుంది. కానీ భావేశ రంగానికి ఎలాంటి కొలమానాలు అనేటువంటి లేవు. ఇక జ్ఞానాత్మక భావవేశ రంగాల ఫలసిద్ధి రంగంగా పేర్కొనబడింది ఏదంటే మానసిక చలనాత్మక రంగం అని చెప్పవచ్చు. ఇక ఈ 10 లక్ష్యాలకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు డిఎడ్ అండ్ బిఎడ్ వాళ్ళకు 1972, 73, 74 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఏ స్కూల్ లెవెల్ మాన్యువల్ సెమినార్ అనే దానికి సంబంధించి చేశారు. కాబట్టి దాంట్లో ఒక 10 లక్ష్యాలను తీసుకోతున్నారు. ఆ 10 లక్ష్యాలకు సంబంధించి మనం తెలుసుకుందాం. జ్ఞానాత్మక రంగానికి సంబంధించి మనకేమేమి ఉన్నాయో అంటే జ్ఞానము, అవగాహన, వినియోగం అనేటువంటిది జ్ఞానాత్మక రంగానికి సంబంధించి. జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో 3 అంశాలు తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ భావావేశ రంగానికి సంబంధించి తీసుకుంటే భాషాభిరుచి, రసానుభూతి, వైఖరి అనేటువంటిది భావావేశ రంగానికి సంబంధించి. భాషాభిరుచి అంటే ఎంత అభిరుచి ఉన్నదో మనం కొలవలేం, అది భావావేశ రంగానికి సంబంధించి. రసానుభూతి ఉంది, ఎంత రసాస్వాదన చేసావు అనేది కూడా మనం కొలవలేం, కాబట్టి అది కూడా భావావేశ రంగానికి సంబంధించి. వైఖరి, ఒక వ్యక్తి యొక్క వైఖరిని కూడా సరిగ్గా కొలవలేం, కాబట్టి అది భావావేశ రంగానికి సంబంధించి. ఈ అంశాలు కూడా 3 తీసుకున్నాం. ఇక మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి తీసుకున్నాం. మిగిలినవి ఇవి సృజనాత్మకత, తర్వాత నైపుణ్యాలు, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత భాషాంతరీకరణ అనేటువంటి సామర్థ్యాలు తీసుకున్నాం. సృజనాత్మకత అంటే ఒక వ్యక్తి, ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఒక గేయాన్ని కానీ ఒక కథని కానీ దాన్ని పొడిగించడం. అంటే ఒక గేయం ఉన్నటువంటి అంశానికి ఇంకొక 2 పాదాలు, ఒక 2 లైన్లు జోడించడం, ఒక ఉన్నటువంటి కథను ఇంకా పొడిగించడం, ఇదంతా సృజనాత్మకత అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదంతా సృజనాత్మకత సంబంధించి. తర్వాత నైపుణ్యాలు, స్కిల్స్ ఏమైనా ఉంటాయా, డ్రాయింగ్ వేయడం కావచ్చు, కలర్స్ ఫిల్ చేయడం కావచ్చు, ఇంకా వేరే నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నైపుణ్యాలకు సంబంధించి తీసుకోవచ్చు. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు, వ్యక్తి పాటించేటువంటి ఆ ప్రాంతీయతను బట్టి పాటించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏమున్నాయి, పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలను సంస్కృతి సాంప్రదాయాలు స్వీకరించాలి. భాషాంతరీకరణం అంటే ఉభయ భాషల్లోని ఉన్నటువంటి సామెతలు కానీ జాతీయాలు కానీ తెలుసుకోవడం. 2 రకాల భాషలకు సంబంధించి, ఉదాహరణకు ఇప్పుడు తెలుగు భాష ఉంది, ఇంకో భాష గురించి రాయాలంటే ఆ భాషకు సంబంధించినటువంటి పూర్తి తెలుసుకొని ఒక సామెతను తెలుగులో ఏమంటారు, అదే సామెతను అదే భావన ఉన్నటువంటి దాన్ని హిందీలో ఏమంటారు అనేటువంటి తెలుసుకోవాలి. దాన్ని భాషాంతరీకరణ సామర్థ్యం అని అంటాం. ఈ విధంగా ఉభయ భాషలకు సంబంధించి సామెతలు, జాతీయాలు ఉన్నటువంటి రకరకాల విషయాలు తెలుసుకోవడం భాషాంతరీకరణ. ఈ 10 లక్ష్యాలను విద్యార్థులు సాధించే దిశగా అమలు చేయాలని మనకు డిఎడి వాళ్లకు మీటింగ్ పెట్టినప్పుడు ఎస్సీఆర్టీ వాళ్ళు 1972లో చెప్పడం జరిగింది. బిఎడ్ వాళ్ళకు 1973-74లో చెప్పడం జరిగింది. ఇవి మనకు బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణాలుగా మనం వీటిని చెప్పుకుంటాం. ఇవి ఒక్కొక్క జ్ఞానాత్మక, భావేశ, మానసిక చలనాత్మక రంగాలకు ఒక్కొక్క రంగం నుంచి 3-4 అంశాలను తీసుకొని మనం ఈ లక్ష్యాలను సాధించే దిశగా మనము పాఠ్య ప్రణాళికలు రాసుకోవాల్సి ఉంటుంది. అయితే
లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలను ఒక్కొక్క లక్ష్యానికి సంబంధించి ఏమేమి ఉన్నాయన్నటువంటిది మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానాత్మక, భావేశ, మానసిక, చలనాత్మక రంగాలకు సంబంధించి ఒక్కొక్క రంగంలో కొన్ని లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు జ్ఞానం అనేటువంటి దాంట్లో తీసుకుంటే జ్ఞానం అనేటువంటిది ఎన్ని రకాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ జ్ఞానంలో మనకు 3 రకాలు ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. ఒకటి విషయ జ్ఞానము, రెండవది భాషా జ్ఞానము, మూడవది సాహిత్య జ్ఞానం. ఈ విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను మనం పూర్తి జ్ఞానంగా పరిగణిస్తాం. ఇది తెలుగుకు సంబంధించినటువంటి అంశంలో విషయ, భాష, సాహిత్య జ్ఞానాలనే మనం జ్ఞానంగా పరిగణిస్తాం. అయితే ఈ విషయ జ్ఞానానికి సంబంధించి అసలు విషయ జ్ఞానం అంటే ఏంటంటే, ఈ విషయ జ్ఞానంలో కవికి సంబంధించినటువంటి కాలాదులు ఉంటాయి. తర్వాత ఈ కవికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఉంటాయి. ఆ కవికి సంబంధించినటువంటి విశేషాంశాలు ఉంటాయి. ఆ అంశానికి సంబంధించినటువంటి ఇతివృత్తము, పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంశాలను మనం విషయ జ్ఞానంగా పరిగణించడం జరుగుతుంది. అంటే కవికి సంబంధించినటువంటి కాలము ఏ కాలానికి సంబంధించినటువంటి వాడు, అంటే ఎన్నవ శతాబ్దానికి సంబంధించినటువంటి వారు, అతని యొక్క సమకాలికులు ఎవరు, ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏంటి. ఉదాహరణకు పోతన రాసినటువంటి భాగవతంలోని ఒక స్కందం నుంచి మనకు పద్యభాగంలో ఏదైనా అంశాలు ఇచ్చాడనుకోండి, ఆ అంశము ఎక్కడ వచ్చింది, దానికంటే ముందు జరిగినటువంటి అంశం ఏంటి అనేటువంటిది పూర్వాపరాలుగా మనం చెప్తాం. తర్వాత విశేషాంశాలు అనేటువంటి ఆ అంశానికి సంబంధించి మనం చెప్పుకునేటువంటి టాపిక్ సంబంధించి, కంటెంట్ సంబంధించి ఆ ప్రత్యేకమైనటువంటి విశేషాంశాలు ఏమున్నాయి అనేటువంటిది. తర్వాత అది ఏ ఇతివృత్తానికి సంబంధించినటువంటిది, అంటే ఆ విషయము దేనికి సంబంధించినటువంటిది ఉన్నది, ఇతివృత్తం ఆ కథ దేనికి సంబంధించి ఆధారంగా ఉంది, స్టోరీ దేనికి సంబంధించి. తర్వాత ఇక్కడ పాఠ్యాంశాలకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం విషయ జ్ఞానంగా పరిగణిస్తాము. విద్యార్థి ఒక కవి, ఉదాహరణకు ఒక కవి నన్నయ్య అనేటువంటి కవి 11వ శతాబ్దానికి చెందినాడు అనేటువంటి విషయ జ్ఞానాన్ని విద్యార్థి పొందుతాడు అనేటువంటి లక్ష్యం అనేటువంటిది మనం లక్ష్యాలు స్పష్టీకరణలో మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్పష్టీకరణకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ మనకిస్తే అది దేనికి సంబంధించింది అనేది మనకు అడగడం జరుగుతుంది. కవి కాలాదులు, పూర్వపరాలు, విశేషాంశాలకు సంబంధించినటువంటి ఏ లక్ష్యానికి సంబంధించినటువంటి అంటే జ్ఞానానికి సంబంధించి, ఆ జ్ఞానంలో మళ్ళీ ఉపజ్ఞానంగా మనకు 3 రకాలుగా ఉన్నటువంటి దాన్ని విషయ జ్ఞానంగా పరిగణించాలి. ఈ అంశాలన్నీ కూడా విషయ జ్ఞానంగా వస్తాయి మనకు. ఇక తర్వాత భాషా జ్ఞానానికి సంబంధించి తీసుకుంటే, ఈ భాషా జ్ఞానం అంటే ఈ మన తెలుగుకు సంబంధించినటువంటి భాషా పరిజ్ఞానానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దాన్ని భాషా జ్ఞానం అంటాం. ఒక విద్యార్థికి సందులు, సమాసాలు, వర్ణక్రమము, ఉచ్చారణ, వాక్య నిర్మాణము, జాతీయాలు, సామెతలు, వ్యుత్పత్తార్థాలు, విరామ చిహ్నాలు అనేటువంటి వాటికి సంబంధించి ఇది భాషా జ్ఞానం అని చెప్పచ్చు. మరి ఇంకా వాక్యాలకు సంబంధించి వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి కానీ ఇదంతా భాషా జ్ఞానానికి సంబంధించి. విద్యార్థి సంధికి సంబంధించినటువంటి జ్ఞానము పొందుతాడు అంటే ఇది ఏ విధమైనటువంటి జ్ఞానం అంటే భాషా జ్ఞానం అని మనం చెప్పొచ్చు. ఇక తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ప్రౌఢి పరికింప సంస్కృత భాషయన్రు అనేటువంటిది ఒక అంశము. ఇది దేనికి సంబంధించింది, భాషా జ్ఞానానికి సంబంధించింది. ఇక నానార్థాలు కానీ, ప్రకృతి వికృతులు కానీ, పర్యాయ పదాలు కానీ అనేటువంటి అంశాలన్నీ కూడా మనము దీంట్లో భాషా జ్ఞానం కింద తీసుకోవచ్చు. మరి ఇక్కడ నుడి పరికింప ఆంధ్ర భాషయన్రు అనేటువంటి శ్రీనాథుడి భీమఖండంలో ముత్యమంత పదంలో సమగ్ర సమాచారాన్ని తెలిపేది జాతీయం. ఇక జాతీయాలకు సంబంధించి, సామెతలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకి ఈ ఛానల్లో ఉన్నాయి. సామెతలు అనేటువంటి ఏంటి, జాతీయం అంటే ఏంటి, వాటికి ఉన్నటువంటి పోలికలు ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది భాషా జ్ఞానం. మామూలుగా భాషా జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు గుర్తుంచుకోవాల్సినవి: సందులు, సమాసాలు, వర్ణక్రమం, ఉచ్చారణ, వాక్య నిర్మాణం, జాతీయాలు, సామెతలు, వ్యుత్పత్తార్థాలు, విరామ చిహ్నాలు, ఇంకా ఏంటి వివిధ కాలాలకు సంబంధించినటువంటి భావన. ఇవన్నీ నానార్థాలు కానీ, ప్రకృతి వికృతులు కానీ, పర్యాయ పదాలు కానీ. ఇక భాషకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది భాషా జ్ఞానం.
విద్యార్థి ఒక పదానికి అర్థం తెలుసుకున్నాడు, అయితే అది ఏ జ్ఞానానికి సంబంధించి అంటే భాషా జ్ఞానానికి సంబంధించి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. విద్యార్థి తాను మాట్లాడేటప్పుడు ఒక జాతీయాన్ని ఉపయోగించి మాట్లాడాడు, అది ఏ జ్ఞానానికి సంబంధించింది అంటే భాషా జ్ఞానం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇదంతా భాషా జ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత సాహిత్య జ్ఞానానికి సంబంధించి తీసుకుంటే, సాహిత్యము హితం అంటే మేలు చేకూర్చేది, అంటే మంచి, ఒక మంచిని అంశాన్ని, ఒక మేలు చేకూర్చేటువంటి అంశాన్ని చెప్పడం, దాన్ని సాహిత్యమని మనం అంటాం. ఈ సాహిత్య జ్ఞానం అంటే మనకు ఉన్నటువంటి పద్యాలకు సంబంధించినటువంటి ఛందస్సు, దానికి సంబంధించినటువంటి అలంకారము, అది ఏ రసంలో ఉంది, అది ఏ పాకములో ఉంది, దాని యొక్క గుణం ఏంటి, దాని శైలి ఏంటి, అక్కడ కవిత్వ కావ్యం ఏంటి, నాయిక భేదాలకు సంబంధించి చమత్కారం, ప్రక్రియలు, పద్య గద్య అన్వయక్రమం, సంస్కృతి సాంప్రదాయాలు మొదలగునవి, వీటిని మనం సాహిత్య జ్ఞానం అని చెప్పచ్చు. ఈ అంశంలో ఏదైనా మనకు ఒక స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది అని మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సాహిత్య జ్ఞానం, ఉదాహరణకు ఒక విద్యార్థికి ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు అనేటువంటి పద్యాన్ని ఘన విభజన చేయమని ఇస్తే విద్యార్థి ఘన విభజన చేశాడు. ఆ విద్యార్థి పొందినటువంటి జ్ఞానం ఏది అని అడిగితే మనం సాహిత్య జ్ఞానం అని మనం చెప్పొచ్చు. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ఛందస్సు, అలంకారాలు, రసము అంటే మనకు నవరసాల్లో ఉన్నటువంటి ఏ రసాన్ని ఉపయోగించుకొని పాఠ్యాంశం చెప్పారో ఆ అంశానికి సంబంధించినటువంటి మనం పరిగణించాలి. శృంగారము, హాస్యము, రౌద్రము, వీరము, బీభత్సము, అద్భుతము, భయానకం అనేటువంటి ఈ రసాల్లో ఏ రసమును ఉపయోగించుకొని పాఠ్యక్రమం నిర్మాణమైనటువంటిది అనేది కూడా మనకు సాహిత్య జ్ఞానానికి సంబంధించే వస్తుంది. తర్వాత పాకము, నారికేల పాకము, కదలీ పాకము, ఇలాంటి పాకములు ఉంటాయి. ఆ పాకం గుణం, అది ఏ గుణానికి సంబంధించినటువంటిది ఉన్నది. శైలి, ఏ శైలిలో అంటే ఏ స్టైల్లో రాయడం జరిగింది. కవిత్వ కావ్యం, కవిత్వానికి సంబంధించినటువంటి ఆ కావ్యం అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్రక్రియకు సంబంధించింది అనేటువంటిది. తర్వాత నాయిక భేదాలు, ఎలాంటి నాయకులకు సంబంధించి ఉన్నారు, కొంతమంది నాయకులకు సంబంధించి ఉంటారు, అక్కడ ఏ విధంగా ఉంది, ఆ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. తర్వాత చమత్కారంగా ఏ విధంగా ఉంది, చమత్కారం. తర్వాత వివిధ రకాల ప్రక్రియలు అంటే మనకు ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి వివిధ రకాల ప్రక్రియలు ఉంటాయి. కథ, పురాణము, తర్వాత కవిత్వ ప్రక్రియ, తర్వాత నెక్స్ట్ మనకు వివిధ రకాలుగా చాలా రకాల ప్రక్రియలు. ఈ ప్రక్రియల్లో ఏ ప్రక్రియ అనేటువంటిది, ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు మనం తెలియజేయాలి. మనకు పాఠ్యపుస్తకాల్లో ఒక 2-3 పేజీలు తీసేసరికి విషయ సూచిక ఉంటుంది, ఒక పాఠము, ఆ పాఠం యొక్క ఇతివృత్తం దేనికి సంబంధించి, అది ఏ ప్రక్రియకు సంబంధించి అనేటువంటిది ఉంటుంది. కథా ప్రక్రియన, వచన ప్రక్రియన, గేయ ప్రక్రియన, పద్యమ అనేటువంటి అంశాలు వివిధ రకాల ప్రక్రియలకు సంబంధించి ఉంటాయి. అది గజలా లేకపోతే ఇంకోటి ఏందా అనేటువంటిది వివిధ రకాల ప్రక్రియలకు సంబంధించి. ఇక పద్య గద్య అన్వయక్రమం ఏ విధంగా ఉంది, తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు సాహిత్య జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక తర్వాత ఈ జ్ఞానంలో ఈ 3 అంశాలు: విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానము. ఇక తర్వాత క్రాతహాల్ అండ్ అండర్సన్లు 4 రకాలుగా జ్ఞానాలుగా చెప్పారు. మనకు మామూలుగా విషయ, భాష, సాహిత్య జ్ఞానం మాత్రమే ఉంటే కనుక వీళ్ళు క్రాతహాల్ అండ్ అండర్సన్లు 4 రకాలుగా ఉన్నాయని చెప్పారు. ఒకటి విషయ జ్ఞానము, భావనా జ్ఞానము, విధానపరమైన లేదా వ్యవహార లేదా ప్రక్రియ జ్ఞానమని, తర్వాత అర్ధ సంజ్ఞానాత్మక జ్ఞానం అనేటువంటిది దీన్ని కొత్తగా చేర్చడం జరిగింది. ఇవి మామూలుగా ఉన్నటువంటి, కాకపోతే మనం పరిగణించేది మాత్రం 3 మాత్రమే పరిగణిస్తాం. విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సాహిత్య జ్ఞానంగా మనం పరిగణిస్తాం. అది 1వ అంశం అయిపోయింది. ఇక 2వ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అవగాహన లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి. అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యాలు తీసుకుంటే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడం, పదాలు వాక్యాల రూపాల మార్చడం అనేటువంటిది మనకు అవగాహన. అంటే వాస్తవానికి
పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో విద్యార్థి పొందినటువంటి జ్ఞానాన్ని విద్యార్థి ఏం చేసుకుంటాడు, దాన్ని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థి పొందినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు. మరి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటాడు అనేటువంటిదే మనకు స్పష్టీకరణలుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక అంశానికి సంబంధించినటువంటి ఒక కవికి సంబంధించినటువంటి అంశం చెప్పాం. ఆ కవి ఎక్కడ జన్మించాడు, ఎవరి దగ్గర ఆస్థాన కవి, ఏ సంవత్సరంలో, ఇవన్నీ కూడా మనం చెప్పాం. అతని రచనలు ఏంటి అవన్నీ చెప్పాం. చెప్పిన తర్వాత విద్యార్థి అర్థం చేసుకునే తీరుకు సంబంధించినటువంటి అంశాలు, ఉదాహరణకు సొంతంగా ఉదాహరణలు ఇవ్వడం. ఉదాహరణకు 11వ శతాబ్దం రాజుల కాలం ఎలా ఉండే, నన్నయ్యకి సంబంధించినటువంటి 11వ శతాబ్దికి చెందినవాడు అంటే ఆ రాజుల కాలంలో ఎలా ఉండేవారు, విద్యార్థి చిత్రాలను చూసినటువంటి జ్ఞానం కావచ్చు, చదివినటువంటి జ్ఞానం కావచ్చు, రాజులంటే ఇలా ఉండేవారు, అప్పుడు కవులు ఇలా ఉండేవారు అనేటువంటిది సొంతగా ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పోలికలు భేదాలు తెలుసుకుంటాడు. తర్వాత నిగూఢార్థాన్ని కనుగొంటాడు. అపరిచిత పద్య గద్య భావాలు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం, ఎక్కువ సమయం అవసరం లేదు మనకు. దీంట్లో సొంతగా ఉదాహరణలు ఇవ్వడం, ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి సొంతగా ఉదాహరణలు ఇస్తాడు. మనం ఏ పాఠ్యాంశం చెప్తే ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఉదాహరణలు ఇస్తాడు. ఒక పండగకి పోలిన పండగలు ఏంటి అనేటువంటి, ఒక కవికి సమానంగా ఇంకో కవి ఏదైనా పోలిక ఉన్నటువంటి పద్యాలు కానీ ఏదైనా కథలను రాశాడా, అలా ఇంకా ఏవైనా సరే విద్యార్థి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పోలికలు భేదాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత నిగూఢార్థాన్ని కనుగొంటాడు. అంటే ఇదంతా అవగాహన ప్రక్రియ. అవగాహన చేసుకున్న తర్వాత వచ్చేటువంటి నిగూఢార్థాన్ని, ఏదైనా ఒక అంశం చెప్తే ఆ అంశానికి సంబంధించి నిగూఢార్థాన్ని కనుగొంటాడు. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది కనుగొనడం జరుగుతుంది. తర్వాత అపరిచిత పద్య గద్య భావాలు చెప్పడం. అపరిచిత అంటే తెలియనటి వంటి పద్య గద్య భావాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు అవగాహన చేసుకునేటువంటి స్థాయి వచ్చినప్పుడు అలాంటి అంశాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత శీర్షికలు నిర్ణయించడం. అంటే ఏదైనా ఒక పాఠ్యాంశం ఉండి ఏదైనా ఒక స్టోరీ చెప్పినాం, ఆ స్టోరీ చెప్తే ఈ స్టోరీకి ఒక పేరు పెట్టండి అని చెప్పాలి. కాబట్టి ఇలాంటి కథలు చెప్పడం ద్వారా విద్యార్థి శీర్షికలు నిర్ణయిస్తాడు. మనము దీనికి సంబంధించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, శీర్షికలు నిర్ణయించడం అనేటువంటిది ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే ఇది అవగాహనకు సంబంధించింది అని మనం చెప్పుకోవచ్చు. శీర్షిక అంటే ఏంది, పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఒక పేరు పెట్టడం. తర్వాత సందర్భోచితంగా పదాన్ని ఎన్నుకొని అర్థం చెప్పడం అంటే అవగాహన చేసుకోవడం. తర్వాత ఉచ్చారణ దక్షత పాటించి చదవడం. ఉచ్చారణ దక్షత అంటే ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని, ఒక అక్షరాన్ని ఏ విధంగా పలకాలో అదే విధంగా పలకడాన్ని ఉచ్చారణ దక్షత పాటించి చదవడం అనేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. దాన్ని అవగాహన పరంగా చేసుకుంటాడు. తర్వాత దోషరహితంగా భావసహితంగా చదవడం. విద్యార్థులు ఏ విధంగా చదువుతారు మరి, దోషరహితంగా చదవడం. ఎప్పుడు అవగాహన పరుచుకుంటేనే చదువుతాడు. కాబట్టి ఇది అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు. ఎలాంటి దోషాలు లేకుండా భావము, ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి భావం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చదువుతారు. తర్వాత గద్య పద్య అన్వయ క్రమాన్ని పాటించి చదవడం. అంటే దాంట్లో ఉన్నటువంటి విధం ఏ విధంగా ఉంది ఆ విధంగా అన్వయ క్రమాన్ని పాటించి చదవడం. ఇది అవగాహనకు సంబంధించి. తర్వాత సూచనలను పాటించడం. ఏదైనా అంశానికి సంబంధించి పుస్తకంలో ఏమైనా సూచనలు ఉంటే ఆ సూచనలు పాటిస్తూ చదవడం. ఇది ఎప్పుడు చేస్తారు, అవగాహన పొందినప్పుడే సూచనలు పాటిస్తారు. తర్వాత విరామ చిహ్నాలను పాటిస్తూ చదవడం. విరామ చిహ్నాలు ఒక పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి ఫుల్ స్టాప్ కావచ్చు, తర్వాత కామా కావచ్చు, ఎక్స్క్లామేటర్ కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు, ఇన్వర్టెడ్ కామర్స్ కావచ్చు, ఇలాంటి ఏవైనా సరే విరామ చిహ్నాలను పాటిస్తూ చదువుతున్నాడంటే విద్యార్థి అవగాహన చేసుకున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత వాక్యాలలో భాషా భాగాలు గుర్తించడం. మరి భాషా భాగాలు ఏంటి, భాషా భాగాలను గుర్తించాడు అంటే భాషా భాగాల గురించి తెలుసుకున్నాడంటే జ్ఞానం. అది తెలుసుకున్నటువంటి దాన్ని ఉపయోగిస్తున్నాడు, గుర్తిస్తే దాన్ని మనం అవగాహన కిందికి చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కవులకు సంబంధించి, రచయితలకు సంబంధించి అభిప్రాయాలను సంక్షిప్తీకరించి చెప్పడం.
అంటే కవికి సంబంధించినటువంటి కవి హృదయాన్ని, రచయిత హృదయాన్ని తెలుసుకున్నటువంటి విద్యార్థి వారి యొక్క అభిప్రాయాలను క్రోడీకరించి చెప్పడం అనేటువంటిది అవగాహనకు సంబంధించి. ఇక్కడ పొందినటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం, ఏ విధంగా సొంతంగా ఉదాహరణ ఇవ్వడం, పోలికలు భేదాలు చెప్పడం, నిగూఢార్థాన్ని కనుగొనడం, శీర్షికలు నిర్ణయించడం, ఇవన్నీ కూడా అవగాహన స్థాయికి రావడం. అంటే జ్ఞానం అనేటువంటి పరిధి దాటి నిజ జీవితానికి సంబంధించినటువంటి అప్లై చేసుకునేటువంటి సమయం అన్నట్టు. కాబట్టి దీన్ని అవగాహన ఏ మేరకు అవగాహన అయింది అంటే ఆ విషయం ఎంత మేరకు అవగాహన అయిందో విద్యార్థి పొందినటువంటి అవగాహనాన్ని మనం చెప్పుకోవచ్చు. అలా పొందినటువంటి జ్ఞానాన్ని అవగాహనగా మనకు ఉంటుంది. జ్ఞానం ఉన్నతీకరణటువంటి లక్ష్యం ఏంటంటే అవగాహన. ఇక అవగాహనకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యం వినియోగం. ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఎట్లయితే అవగాహన చేసుకున్నటువంటి దాన్ని నిజ జీవితంలో వినియోగించడం. విద్యార్థి తాను నేర్చుకున్న అవగాహన చేసుకున్నటువంటి అంశాలను నిత్య జీవితంలో ఉపయోగించడమే వినియోగం అని చెప్పవచ్చు. అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అవగాహన చేసుకొని నిత్య జీవితంలో ఉపయోగించడమే వినియోగం. వినియోగం అంటే ఉపయోగించడం. మరి దీనికి సంబంధించినటువంటి స్పష్టీకరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీనికే అనుప్రయుక్తం అని పేరు. అంటే అప్లై చేయడం అంటే దీన్ని వినియోగం అని చెప్పవచ్చు. ఇక తర్వాత ఒక విద్యార్థి సెలవు చీటీ రాయడం అనేటువంటిది వినియోగానికి సంబంధించి, అంటే అక్కడ అడిగేటువంటి ప్రశ్న తీరుకు సంబంధించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సెలవు చీటీ రాయడం అనేది దీనికి వస్తుంది, ఇంకా వేరే అంశానికి కూడా రావచ్చు, లేఖనానికి సంబంధించి రావచ్చు, సృజనాత్మక సంబంధించి కూడా రావచ్చు. కాబట్టి అడిగే ప్రశ్నను బట్టి మనకు జవాబు మారుతుంది. ఇక్కడ విద్యార్థి సెలవు చీటీ రాయడం అంటే తాను వినియోగించుకుంటున్నాడు. ఏంటి? అతనికి ఉన్నటువంటి జ్ఞాన పరిధిని అవగాహన చేసుకొని వినియోగాన్ని పొందుతున్నాడు, రాతకు సంబంధించినటువంటి అంశము. కాబట్టి సెలవు చీటీ రాయడం అనేటువంటిది. తర్వాత బంధువులకు, స్నేహితులకు లేఖలు రాయడం అనేటువంటిది, ఇది వినియోగం. తర్వాత ఆధార గ్రంథాలను పఠించడం, ఆధార గ్రంథాలకు సంబంధించి నిఘంటువులకు సంబంధించినటువంటి పఠించడం, చదవడం. ఆకారాది పట్టికలో ఏమున్నాయి వీటికి సంబంధించినటువంటి అంశాలను పఠించడం, తెలుసుకోవడం. తర్వాత చమత్కృతిని మాట్లాడడం, అంటే చమత్కారంగా మాట్లాడడం, అంటే ఒకరు మాట్లాడంగా కొంతమంది మాట్లాడంగా విని వారిని అనుకరిస్తూ లేకపోతే ఆ విషయాలు తెలుసుకొని సొంతగా చమత్కారంగా మాట్లాడడం కూడా వినియోగానికి సంబంధించి వస్తుంది. ఇక తర్వాత మితభాషితత్వం, నిర్దిష్టమైనటువంటి వాక్య నిర్మాణం చేయడం అనేటువంటిది మితభాషితత్వం, ఇది కూడా వినియోగానికి సంబంధించిందే. తర్వాత సందర్భానుసారంగా జాతీయాలు, సామెతలు వాడడం, అక్కడ అర్థం చేసుకోవడం, ఇక్కడ ఇది వాడడానికి సంబంధించినటువంటి ఇది వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను మనం చెప్పుకోవచ్చు. ఇది వినియోగానికి సంబంధించి. తర్వాత భాషాభిరుచికి సంబంధించినటువంటి అంశాలు, భాషాభిరుచికి సంబంధించినటువంటి అంశాలు మనం ఏంటో తెలుసుకుంటే, మనసును ఒకదాని వైపు ఆకర్షింప చేయడమే అభిరుచి అనేటువంటి వారు రాస్ అని చెప్పాడు. రాస్ అని చెప్పాడంటే మనసును ఒకదాని వైపు ఆకర్షింప చేయడమే అభిరుచి. అభిరుచి అంటే ఇది నిర్వచనం ఇచ్చిన వాళ్ళు రాస్. మరి ఇక్కడ భాషాభిరుచి గురించి తెలుసుకుంటున్నాం. ఇంకొక నిర్వచనం ఏంటంటే నిరంతరం అవగాహన కలిగించడానికి తోడ్పడే మానసిక ప్రక్రియే అభిరుచి అనేటువంటి బిఎన్ ఝా అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఈ విధంగా భాషాభిరుచికి సంబంధించినటువంటి అభిరుచి అనేటువంటి రెండు అంశాలు చెప్పుకున్నాం. ఈ భాషాభిరుచికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు మనకు తెలుసుకుంటే విద్యార్థి జ్ఞానాన్ని పొందాడు, అవగాహన చేసుకున్నాడు, వినియోగపరుచుకున్నాడు. మరి భాషాభిరుచి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యము. ఈ లక్ష్యాన్ని మనం ఎట్లా చేయగలుగుతాడంటే విస్తార గ్రంథ పఠనం చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక కవికి సంబంధించి, రచయితకు సంబంధించినటువంటి పాఠ్యాంశము లేదా పాఠ్యాంశంలో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి ఇంకా తదితర అంశాల గురించి తెలుసుకోవడానికి విస్తార గ్రంథ పఠనం చేయాలనేటువంటి భాషాభిరుచి కలుగుతుంది విద్యార్థికి. తర్వాత సాహిత్య సమావేశాల్లో పాల్గొనడం, ఒక విద్యార్థి సాహిత్య సమావేశాల్లో పాల్గొన్నాడంటే అది భాషాభిరుచి అవుతుంది. తర్వాత కవి సమ్మేళనాలు కావచ్చు, జయంతులు కావచ్చు, వర్ధంతుల్లో పాల్గొనడం కూడా భాషాభిరుచికి సంబంధించినటువంటి అంశాలు. అంటే కవికి సంబంధించినటువంటి కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి మామూలుగా. అలాంటి కవి సమ్మేళనాలు కావచ్చు, కవులకు సంబంధించినటువంటి జయంతులు, తర్వాత వర్ధంతుల్లో పాల్గొనడం అనేటువంటిది కూడా భాషాభిరుచి కిందికి వస్తుంది.
తర్వాత వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం, ఇది కూడా భాషాభిరుచికి సంబంధించే వస్తుంది. మనకు సంవత్సరానికి 2 జాతీయ పండుగలు, ఒకటి ఆగస్టు 15, తర్వాత జనవరి 26 జరిగేటువంటి ఈ జాతీయ పండుగల్లో మామూలుగా వక్తృత్వ వ్యాసరచన పోటీలు పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అట్లా పాల్గొన్నారంటే భాషపై అభిరుచి ఉంది అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత ఉత్తమ పద్యాలు ఏవైతే ఉంటాయో ధారణ చేసి పఠించడం, ఉన్నటువంటి పద్యాలను కంటతా పట్టడం అంటారు కదా, కంటతా పడుతున్నాడు విద్యార్థి అంటే అక్కడ భాషాభిరుచి అనేటువంటి లక్ష్యాన్ని పొందుతున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఇంకా తర్వాత సాహిత్యానికి సంబంధించినటువంటి రచనలు చేయడం, తర్వాత సాహిత్య రచనలతో పోలికలు చెప్పడం, తర్వాత సందర్భానుసారంగా గ్రంథకర్తల ప్రామాణిక గ్రంథాలలో ఉండేటువంటి అభిప్రాయాలను ఉదహరించడం, ఇవన్నీ కూడా భాషాభిరుచికి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా విద్యార్థుల్లో అభిరుచి కలిగిస్తాయి. ఇంతకుముందు ఇవి ప్రతి ఒక్క దాని నుంచి కూడా టెట్కు ఒక లక్ష్యముగానే ఒక స్పష్టీకరణకు సంబంధించినటువంటి ప్రశ్న అడగడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. తర్వాత రసానుభూతి అనేటువంటి లక్ష్యం, ఇది 5వ లక్ష్యానికి సంబంధించినటువంటి అంశము. పద్య గద్యాలను పఠించి అందులో ఉండే రసాన్ని ఆస్వాదించడమే రసానుభూతి అని చెప్పుకోవచ్చు. పద్యాన్ని కానీ గద్యాన్ని కానీ పఠించి అందులో ఉండే రసాన్ని ఆస్వాదించడమే రసానుభూతి. మనకి ఇక్కడ ఒక మనం లక్ష్యాలు స్పష్టీకరణల్లో మనం రాసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు నేను పద్యాన్ని చదవగా విద్యార్థి రసానుభూతికి లోను కావడం జరుగుతుంది, ఆనందానుభూతికి లోను కావడం జరుగుతుంది, తాదాత్మీకరణం పొందడం జరుగుతుంది, ఓలలాడడం జరుగుతుంది అనేటువంటి అంశాలు మనకు స్పష్టీకరణలు ఉంటాయి. అంటే ఒక పద్యాన్ని చదవడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదించడమే రసానుభూతి అని మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి స్పష్టీకరణ కనుక తీసుకుంటే రసభేదాలు కానీ రసవత్ ఘట్టాలు కానీ తెలుసుకుంటాడు. అంటే ఒక స్టోరీలో అప్పుడే ఒక వరకు బాధ కలిగించేటువంటి సన్నివేశం ఉంటుంది, తర్వాత సంతోషానికి సంబంధించినటువంటి సన్నివేశం ఉంటుంది, ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రసభేదాలు. ఈ రసభేదాలకు సంబంధించి రసవత్ ఘట్టాలకు సంబంధించినటువంటి తెలుసుకుంటున్నాడు అంటే రసానుభూతి అనేటువంటి జ్ఞానాన్ని పొందాడు, లక్ష్యాన్ని సాధించాడనే అర్థం. తర్వాత అలంకార విశిష్టతలను తెలుసుకుంటాడు. ఉన్నటువంటి అలంకారాల యొక్క విశిష్టత, అలంకారాలు తెలుసుకుంటే సాహిత్య జ్ఞానం అవుతుంది. అలంకారాలకు సంబంధించినటువంటి విశిష్టత తెలుసుకుంటాడు, అది రసానుభూతి. అంటే ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క విధంగా ఉంటుంది. యమకాలంకారం, జమకాలంకారం, ఇలా రకరకాలు ఉన్నటువంటి ఉపమాలంకారం, ఇలాంటి అలంకారాల్లో ఉన్నటువంటి విశిష్టతలు ఏమున్నాయని తెలుసుకుంటే అది రసానుభూతి అవుతుంది. తర్వాత ధ్వని అర్థాలను గ్రహిస్తాడు, ఇది రసానుభూతి పొందుతున్నాడంటే ధ్వని అర్థాలను గ్రహిస్తాడు అనేటువంటి అర్థం. తర్వాత శైలీ భేదాలు తెలుపుతాడు. ఒకటికి సంబంధించినటువంటి శైలి ఏ విధంగా ఉంది, నన్నయ్యకు సంబంధించిన శైలి ఏ విధంగా ఉంది, తిక్కనకు సంబంధించినటువంటి శైలి ఏ విధంగా ఉంది, వీళ్ళిద్దరి శైలికి సంబంధించినటువంటి వేరు విధంగా ఉంటాయి. కాబట్టి రసానుభూతి సాధిస్తున్నాడనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత పాత్ర ఔచిత్యం పాటిస్తాడు, ఆ పాత్రకు సంబంధించినటువంటి ఉచితానుచితాలను పాటించడం జరుగుతుంది. తర్వాత విద్యార్థి తన్మయం పొందడం, దీన్నే మై మర్చిపోవడం అంటారు. విద్యార్థి ఎప్పుడైతే ఒక పద్యాన్ని కానీ ఒక వచనాన్ని కానీ చదువుతున్నప్పుడు విద్యార్థి మై మర్చిపోవడం జరుగుతుందో, తన్మయత్వాన్ని పొందడం జరుగుతుందో దాన్ని మనం రసానుభూతి అని చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత రచయితలు కానీ కవుల ఆత్మీయతను తెలుసుకోవడం, తెలపడం అనేటువంటిది రసానుభూతి అనేటువంటి లక్ష్యానికి సంబంధించిన ఇవన్నీ స్పష్టీకరణలు. ఈ స్పష్టీకరణను ఆధారంగా చేసుకొని మనకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత వైఖరి అనేటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను మనం చూద్దాం. వైఖరి అంటే వాస్తవానికి ఏంటి, మనం యాటిట్యూడ్ అంటాం. అంటే ఒక అంశం కానీ లేదా ఒక వ్యక్తిపై కానీ ఒక సంఘటనపై కానీ ఒక వ్యక్తికి ఉండేటువంటి పాజిటివ్ నెగటివ్, అంటే ఒకటి పాజిటివ్ లేదా నెగిటివ్ దృక్పథాన్నే మనం వైఖరి అని చెప్పొచ్చు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా దానిపై మనం వైఖరి చెప్పొచ్చు. ఒక వ్యక్తిపై నీకు ఏ వైఖరి ఉంది మనం చెప్తాం, పాజిటివ్ వైఖరి ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్, దీన్ని మనం వైఖరి అని చెప్పొచ్చు.
ఇదే అంశం మనకు చెప్తుంది. ఒక వ్యక్తి పట్ల కానీ ఒక సంస్థ పట్ల కానీ మరొకరికి ఉండే అభిప్రాయాన్ని వైఖరి అంటాం. ఏమని అంటామంటే వైఖరి అంటాము. ఇక తర్వాత ఇక్కడ స్పష్టీకరణలు తెలుసుకుంటే సాహితీవేత్తల పట్ల గౌరవభావం అంటే రెస్పెక్ట్ ఇవ్వడం. ఈ రెస్పెక్ట్ని మనం పాజిటివ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పాజిటివ్ చెప్తున్నాం. దీన్ని వైఖరి అంటాం. తర్వాత విమర్శనాత్మక దృష్టి కలిగి ఉండడం. ఒక వ్యక్తి రాసినటువంటి రచనకు సంబంధించి అతను రాసినటువంటి పాజిటివ్స్ ఏమున్నాయి, తర్వాత నెగిటివ్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాలను తెలియజేయడాన్ని మనం విమర్శనాత్మక దృష్టి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది విమర్శనాత్మక దృష్టి కలిగి ఉండడం. తర్వాత విమర్శను సహృదయంతో స్వీకరించడం కూడా ఒక వైఖరే. అంటే ఒక వ్యక్తి రాసినటువంటి రచనకు ఇంకొక వ్యక్తి విమర్శన చేశాడు, ఆ విమర్శను సహృదయంతో స్వీకరించడం కూడా ఒక వైఖరి అని చెప్పొచ్చు. తర్వాత ఇతర భాషలను సమానంగా గౌరవించడం లేదా విమర్శించడం అనేటువంటిది కూడా వైఖరి వస్తుంది. మనం ఏం చెప్పుకున్నాం, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉన్నదాన్ని వైఖరి అని చెప్పొచ్చు. తర్వాత సాహిత్య కృషిని ప్రోత్సహించడం కూడా మనకు వైఖరి వస్తుంది. తర్వాత మూఢనమ్మకాలను ఖండించడం, ఇక్కడ పాజిటివ్ ఉంది, తర్వాత ఇక్కడ నెగిటివ్ ఉంది. ఇదంతా వైఖరికి సంబంధించి. అంటే ఒక వ్యక్తి పట్ల ఒక సంస్థ పట్ల ఏదైనా ఒక అంశం పట్ల ఒక వ్యక్తికి ఉండేటువంటి ధనాత్మక లేదా రుణాత్మక అభిప్రాయాన్నే మనం వైఖరి అని అంటున్నాం. ఇక తర్వాత సృజనాత్మకత అనేటువంటి అంశం ఉంది. ఈ సృజనాత్మకత అనేటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి కొన్ని స్పష్టీకరణలు మనం తెలుసుకుందాం. పిల్లవాడిలోని తెలివిని సొంతంగా ప్రదర్శించడాన్ని మనం సృజనాత్మకత అని చెప్పుకోవచ్చు. అసలు సృజనాత్మకత అంటే ఏంది? అందరికంటే అందరూ ఒకలా ఆలోచిస్తే ఇంకొకరు కొత్తగా ఆలోచించడం, ఇన్నోవేటివ్ థింకింగ్ అంటాం. నూతనంగా ఆలోచించడం, కొత్తగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడాన్ని మనం సృజనాత్మకత అని అంటున్నాం. ఇక్కడ విద్యార్థికి సంబంధించి సృజనాత్మకత అంటే సొంతంగా రచనలు చేయడం. అంటే ఏదైనా ఒక కథ కావచ్చు, ఒక పద్యం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఒక ప్రక్రియ సొంతంగా రాసిండనుకోండి, దాన్ని మనం సృజనాత్మక పరిగణ తీసుకోవచ్చు. ఏదైనా ఒక కథ రాశాడు, ఒక స్టోరీ రాశాడు అంటే సొంతంగా రాశాడనే అర్థం కదా, కాబట్టి దీన్ని క్రియేటివిటీ అని చెప్పచ్చు. ఇక తర్వాత ఒక ప్రక్రియను మరొక ప్రక్రియలోకి మార్చడం. ఉదాహరణకు పద్య ప్రక్రియ ఉంది. పద్యంలో ఉదాహరణకు ఒక పద్యం ఉంది. ఈ పద్యాన్ని ఏం చేస్తాడు విద్యార్థి? ఇదొక ప్రక్రియ, దీన్ని వచన ప్రక్రియలోకి మార్చడం. అంటే ఒక ప్రక్రియలో ఉన్నటువంటి దాన్ని మరొక ప్రక్రియలోకి మార్చడం సృజనాత్మకత అవుతుంది. ఒక పద్యాన్ని భావంలో ఉన్నటువంటి దాన్ని ఒక పద్యాన్ని చేయడమే ఒక ప్రక్రియలోకి మరొక ప్రక్రియ మార్చడం. తర్వాత శైలిలో ప్రత్యేకతను చూపడం. శైలికి సంబంధించి తీసుకుంటే విద్యార్థి ఏదేదో ఒక అంశానికి సంబంధించి శైలిలో ఒక ప్రత్యేకతను చూపడం, ఆ విధంగా ఏదైనా రచన చేస్తే ఉంటే గనక దాన్ని మనం సృజనాత్మక కింద తీసుకోవచ్చు. తర్వాత అపరిచిత పద్య గద్య వ్యాసాలను సంపూర్ణం చేయడం. ఏదైనటువంటి తెలియని పద్యాలు గద్యాలు వ్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా చేయడం, దీన్ని సృజనాత్మకత అని చెప్పొచ్చు. తర్వాత నుడికారపు సొంపును ప్రదర్శించడం. అంటే స్టైల్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించడం అనేటువంటిది వస్తుంది. ఇక తర్వాత మనం తీసుకుంటే కనుక విద్యార్థి నూతనంగా ఒక కథను రాయడం, అంటే మనకు సొంతంగా రచన చేయడం వచ్చింది, కథలు రాయడం, తర్వాత పద్యాలు రాయడం, ఇవన్నీ కూడా సృజనాత్మక సంబంధించే వస్తాయి. ఇంకా ఏవైనా కథలు పూర్తి కానటువంటి కథలను పూరించడం కూడా ఇక్కడ మనం సృజనాత్మకత అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా గేయాలను పొడిగించడం. గేయాలు ఏవైతే ఉంటాయో గేయాలను విద్యార్థి పొడిగిస్తాడు. ఈ గేయాలను ఏవైతే పొడిగిస్తాడో దాన్ని మనం సృజనాత్మకత అని చెప్పుకోవచ్చు. ఇది సృజనాత్మకతకు సంబంధించినటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మనం తెలుసుకుందాం. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏమున్నాయి? దీంట్లో రచనలలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు సంస్కృతిని తెలుసుకోవడమే సంస్కృతి సాంప్రదాయాలని మనం చెప్పుకోవచ్చు. అంటే ఉన్నటువంటి
ఒక వ్యక్తి రాసినటువంటి ఒక రచనలో దీంట్లో ఉన్నటువంటి వ్యవహార సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో దాన్ని సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి లక్ష్యం కింద పరిగణిస్తాం. మరి దీనికి సంబంధించి ఏంటంటే విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడంటే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నట్టు లెక్క. రెండోది రచనలలోని నీతిని గ్రహించడం. ఇది ఇంతకుముందు డిఎస్సిలో అంటే ప్రతి అంశం కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఇంతకుముందు డిఎస్సిలో వచ్చినటువంటి అంశం ఏంటంటే విద్యార్థి రచనల్లోని నీతిని గ్రహించడం సంస్కృతి సాంప్రదాయాలు. తర్వాత కాలభేద ప్రభావాన్ని బట్టి తెలుసుకోవడం, కాలభేదాలకు సంబంధించినటువంటి ప్రభావాన్ని తెలుసుకోవడం కూడా సంస్కృతి సాంప్రదాయాలే. ఇంతకుముందు కాలం ఎలా ఉండే, ప్రజెంట్ ఎలా ఉంది, కాబట్టి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి వస్తుంది. తర్వాత పురాణ ఇతిహాసాలులో ఉండేటువంటి విశేషాలను గ్రహించడం సంస్కృతి సాంప్రదాయంగా మనం చెప్పవచ్చు. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఇక తర్వాత భాషాంతరీకరణటువంటి సామర్థ్యానికి సంబంధించి ఇక్కడ భాషాంతరీకరణకు సంబంధించింది ఏంటంటే ఉభయ భాషలకు సంబంధించినటువంటి వాక్య నిర్మాణం, భాషా పరిచయం కలిగి ఉండడాన్ని మనం భాషాంతరీకరణ అంటాం. అంటే రెండు భాషలు తెలిసి ఉండాలి, రెండు భాషల్లో ఉన్నటువంటి వాక్య నిర్మాణం తెలిసి ఉండాలి, కాబట్టి అప్పుడు భాషాంతరీకరణ సామర్థ్యం అని చెప్పొచ్చు. ఉభయ భాషల్లో ఉండే జాతీయాలు సామెతలను తెలుసుకొని ఉన్నాడు అంటే అది భాషాంతరీకరణ స్పష్టీకరణ అని మనం చెప్పుకోవచ్చు. అది తర్వాత నెక్స్ట్ నైపుణ్యాలకు సంబంధించి ఇది అవగాహనకు సంబంధించినటువంటి వినియోగంలో భాగంగా మనం నైపుణ్యాలను పరిగణిస్తాం. ఈ నైపుణ్యాలు ఏంటంటే మామూలుగా శ్రవణం ఒకటి ఉంటుంది, తర్వాత భాషణం ఒకటి ఉంటుంది, తర్వాత పఠనం ఒకటి ఉంటుంది, లేఖనం అనేటువంటిది ఒకటి ఉంటుంది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. వీటినే మనకి ఇక్కడ ఈ అవగాహన వినియోగంలో భాగంగా నైపుణ్యాలు 3 అని చెప్పి, ఒకటి వాగ్రూపం అంటే ఏంటి, భాషణం అని చెప్పొచ్చు, తర్వాత పఠనం అని చెప్పారు, తర్వాత లేఖన నైపుణ్యం అని చెప్పారు. ఇవి మనకు నైపుణ్యాలకు సంబంధించి వాస్తవానికి 4 ఉంటాయి. ఇవి మనకు భాషకు సంబంధించినటువంటి లక్ష్యాలు స్పష్టీకరణలో 10 అంశాలు ఉన్నాయి. ఈ 10 అంశాలకు సంబంధించి మనకు ఏదైనా ఒక స్పష్టీకరణ ఇచ్చి స్పష్టీకరణకు సంబంధించినటువంటి లక్ష్యం ఏదని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది భాషకు సంబంధించినటువంటి లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశాలు దేని నుంచి ఉన్నాయంటే జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవి లక్ష్యాలు స్పష్టీకరణ అనేటువంటి అంశం.